circular paths areas finding. In this calculation for Navodaya arithmetic mathematics, find the circular path area. The radius of outer circle is 5 centimeters. The radius of inner circle is 4 centimeters. Then the area difference of outer circle and the area difference of inner circle gives the middle area of the two circles. కాబట్టి ఈ వృత్తాకారంలో ఉన్నటువంటి వృత్తాకారంలో ఉన్నటువంటి ఈ బాటల యొక్క వైశాల్యం కనుగొనడానికి మనం రేడియస్ అంటే వ్యాసార్థం, వెలుపలి వృత్తం యొక్క వ్యాసార్థము మైనస్ లోపలి వృత్తం యొక్క వ్యాసార్థమును తీసివేయవలను. అంటే డిఫరెన్స్ వ్యాసార్థాలు ఉంటుంది, దాని యొక్క వైశాల్యం ఆర్ ఉంటుంది. ఆర్ అంటే పెద్ద ఆర్ తోటి πr² రాసి పెద్ద ఆర్ను ఉపయోగించి వైశాల్యం కనుక్కోవాలి. స్మాల్ ఆర్ తోటి πr² రాసి చిన్న యొక్క దాన్ని కనుక్కుంటే ఈ రెండు వైశాల్యాల యొక్క భేదం πr² బిగ్, πr² స్మాల్, ఆ రెండింటిని భేదం కనుక కనుక్కుంటే సర్క్యులర్ పాత్ వృత్తాకారంగా ఉన్నటువంటి దారి యొక్క విస్తీర్ణం మనకి వస్తుంది. ఇక్కడ ఒకసారి ఫిగర్ని ఇచ్చాము, చూడండి జాగ్రత్తగా. ఇది 5 cm సెంటీమీటర్స్ ఆర్ 4 సెంటీమీటర్స్. ఇవి ఇన్నర్ సర్కిల్, అవుటర్ సర్కిల్. ఈ విధంగా పిక్చర్ చూపించాము. ఈ ఇన్నర్ సర్కిల్, అవుటర్ సర్కిల్ని యొక్క ఏరియాస్ని కనుక్కొని ఆ ఏరియాస్ డిఫరెన్స్ రాస్తే మనకు ఆ మధ్యలో ఉన్నటువంటి పాత్ అనేది, దారి యొక్క వైశాల్యం అనేది తెలిసిపోతూ ఉంటుంది. సో విద్యార్థులారా, ఈ యొక్క నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్లో అర్థమెటిక్ లెక్కల్లో ఈ వృత్తాకార యొక్క పరిధి కలిగినటువంటి అర్థమెటిక్ లెక్కలు కూడా అడుగుతారు. కాబట్టి ఈ అర్థమెటిక్ లెక్కల్ని మా ఛానల్లో ఇస్తున్నాము. విద్యార్థులు నవోదయ ఎంట్రన్స్ ఎగ్జాము నవంబర్లో ఉంటుందని అంటున్నారు. కాబట్టి ఈ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 months గట్టిగా మీరు విద్యార్థులు ప్రయత్నం చేస్తే మీరు సీటుని 6వ తరగతి ప్రవేశానికి నవోదయలో సీట్ని మీరు సాధించగలరని కోరుకుంటున్నాం. మా యొక్క ఛానల్లో డైలీ ప్రతిరోజు నవోదయకి సంబంధించి వీడియోని అప్లోడ్ చేస్తూ ఉన్నాము. కనుక విద్యార్థులు ఈ టి మాల్యాద్రి N3N ఇంగ్లీష్ ఛానల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా మీకు వచ్చే ప్రయోజనం ఏంటంటే, ఈ ఎంట్రన్స్ మోడల్లో ఏ విధంగా బొమ్మల పరీక్ష ఎలా ఆన్సర్ చేయాలి, ఇంగ్లీష్ ప్యాసేజెస్ ఎలా చదవాలి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, వాటిల్లో సినానిమ్స్, యాంటనిమ్స్ అనే పదాలు యొక్క అర్థాలు మేము బోర్డు మీద ఇస్తుంటాము. వాటిని మీరు నోట్స్ రాసుకొని అర్థాన్ని అర్థం చేసుకొని చదువుకొని ప్యాసేజెస్ని అర్థం చేసుకొని నీట్గా ప్యాసేజెస్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని జాగ్రత్తగా మీరు అవగాహన చేసుకొని రాస్తారని కోరుకుంటున్నాం. ఇప్పటికీ సుమారుగా నవోదయకి సంబంధించి ఒక 10-15 వీడియోలు అప్లోడ్ చేస్తున్నాము. టి మాల్యాద్రి N3N ఇంగ్లీష్ ఛానల్ అని టైప్ చేసి యూట్యూబ్ని మీరు ఓపెన్ చేస్తే అందులో ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి ఆల్ క్లాసెస్ కూడా ఇంగ్లీష్ గ్రామర్ మేము ఇచ్చున్నాము. సినానిమ్స్, యాంటనిమ్స్, ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, టెన్సెస్లో టైప్స్ అన్నీ కూడా క్లియర్గా ఇచ్చున్నాము. కాబట్టి విద్యార్థులు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.